అందరూ సిద్ధంగా ఉన్నారా? దేనికి? మంచిది. సరే, ఈరోజు ప్రసంగాంశం కూడా అదే, సిద్ధంగా ఉన్నారా? సరే, అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా ఆత్మీయ జీవితాలు వెలిగింపబడగలుగునట్లు మధురమైన నీ స్వరమును మాకు వినిపింపచేయండి. మా హృదయాంతరంగాలను మీరు పరిశీలించండి ప్రభువా, పరిశోధించండి. నీకు ఆయాసకరమైనటువంటిది మాలో ఏమైనా ఉన్నదేమో. ప్రభువా, నీ బలను మేము సమీపించబోతూ ఉండగా నేను మరలా వచ్చు వరకు అనే మాట మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరు అక్కడకు ప్రభావం మేమందరం సిద్ధపడిన వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటా ఉండగా తండ్రి, సిద్ధపరచబడలేనటువంటి జీవితాలు మాలో ఎవరికైనా ఉన్నాయేమో మాకు తెలియచేయండి. నీ ఆత్మకార్యం మా మధ్య మీరు జరిగించమని, మీ నామమును మహిమపరచమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అలాగే ఇంకొక వాక్య భాగం కూడా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 3 వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇప్పుడు ఈ చదవబడినటువంటి 2 లేఖన భాగాల నుంచి మనం గ్రహించవలసింది ఏంటి, ఏమర్థం అవుతుంది అంటే, బుద్ధి లేని కన్యకలకు లోపించిందేంటి, వారు కన్యకలనే లేఖనం చెప్తా ఉంది. దాని గురించే పౌలు భక్తుడు అంటాడు, పవిత్రురాలైనటువంటి కన్యకనుగా నేను మిమ్మల్ని ప్రదానం చేశాను క్రీస్తుకు అంటాడు. అంటే వీరు దేవుని కొరకు ప్రదానం చేయబడినటువంటి వారే, దేవుణ్ణి ఎదుర్కొనే గుంపులోనే ఉన్నారు. ఏమి లోపించింది అంటే సిద్ధపాటు లోపించింది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి
మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నా రాకడకు మీరు సిద్ధంగా ఉన్నారా? రారాజైన దేవుడు త్వరగా రానై ఉన్నాడు, సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదు. రారాజైన దేవుడు త్వరగా రానై ఉన్నాడు, సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదు. కాబట్టి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడు. సిద్ధపాటు లేని వారిగా మనం గనక ఉంటే బాగానే ఉంది, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాం. సర్పము యొక్క కుయుక్తి చేత మోసపరచబడకుండా ప్రధానత్వాన్ని నిలుపుకున్న కన్యక సంఘంలో ఉన్నాం, బాగానే ఉంది. తగినంత సిద్ధపాటు లేకపోతే విడవబడినటువంటి గుంపులో మనం ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సిద్ధపడిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఈ ప్రణాళికకు, ఆయన రాకడకు మనం ఎలాగా సిద్ధపడాలి అనేటటువంటి వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 43 నుండి 44 వచనముల వరకు చదువుకుందాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. అలాగే ఒకసారి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటుంది లేఖనం. ఆ దినము మీ మీదికి దొంగలాగా రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటే మీరు వెలుగులో ఉన్నవారు. మీరు వెలుగులో ఉన్నవారు కాబట్టి మీ మీదకి ఆయన దొంగలాగా రాడు. అంతేగా అర్థం? అంతేనా కాదా? దాని గురించే దేవుడు యేసు ప్రభు వారు చెప్తూ అంటున్నారు, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెళకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కాబట్టి మీరు మెళకువగా ఉండండి, మీరు కనిపెట్టుకుని ఉండండి, ప్రార్థన చెయ్యండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని రాకడాక సమీపం అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది?
అనేది ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. చూడండి, రహస్యములు దేవుని సంబంధమైనవి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, దానిని పరిశోధించుట రాజుల ఘనత అని సామెతల గ్రంథంలో ఉంటుంది. దేవుడు ఎప్పుడు వస్తాడు అనేది దేవుడు రహస్యంగా ఉంచిందే. అయితే సంఘాన్ని ఆ గడియ నుండి ఆ గడియలో తప్పించడానికి లేకపోతే ప్రత్యేకించుకోవడానికి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు సంఘానికి. ఆ బయలుపరచబడినటువంటి విషయాలు గ్రహించి సంఘం అనే వధువు సిద్ధపడి ఉండాలి. కాబట్టి తెలియని విషయాల గురించి మనము ప్రయాసపడకుండా బయలుపరచబడినటువంటి దేవుని వాక్యాలు మనము అనుసరించి విధేయత చూపించి దేవునికి ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే వారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం. దేవుని రాకడకు సూచనలేంటి? లూకాసు వార్త 21వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగిరించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు గలా, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని మీరు తెలుసుకొనుడి. దేవుని రాజ్యము సమీపమాయనని మీరు తెలుసుకొనుడి. దేవుని రాజ్యం సమీపిస్తుంది అని కనుక తెలిసినప్పుడు సంఘము సంతోషించేదిగా, గంతులు వేసేదిగా సిద్ధపడినటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని పైన చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ధైర్యంగా ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. కాబట్టి దేవుని రాజ్యం సమీపిస్తుంది అంటే దేవుని రాకడ వస్తుంది, సమీపిస్తుంది అని తెలిసినప్పుడు క్రైస్తవుడు సంతోషించి గంతులు వేసేవానిగా ఉంటాడు. ఆ అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, మనం ఇందా చదువుకున్నట్లుగా రహస్యములు దేవునికి చెందినవి, కానీ ఆయన బయలుపరిచిన విషయాలు మాత్రం మనవే. మనం వాటిని స్వతంత్రించుకోవాలి. ఉదాహరణకు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలోని గ్రహించలేని గూఢమైన సంగతులను నాకు బోధించు అని భక్తుడైన దావీదు ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరిచిన విషయాలను స్వతంత్రించుకోకుండా, ఆ వాగ్దానాలను పొందుకోకుండా విశ్రమించలేదు దావీదు భక్తుడు. దేవుని దగ్గర నేను ఈ వాగ్దానం పొందుకోవాలి, వీటిని నేను స్వతంత్రించుకోవాలి అని దేవుని దగ్గర పడి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా
దేవుడు మనకు బయలుపరిచినటువంటి విషయాలకు విధేయత చూపించి వాటిని అనుసరించి నడిచే వారిగా ఉండకపోతే దేవుని వాగ్దానాలని మనం ఎప్పుడు కూడా స్వతంత్రించుకోలేం. దేవుడు ఎవరికి తన మర్మాలను బయలుపరుస్తాడు? ఆసక్తి ఉండిన వారికా? కాదు కానీ దేవుని యొద్ద కూర్చున్న వారికి దేవుడు తన మర్మాలను బయలుపరుస్తాడు. కూర్చోవడం అంటే దేవునితో సమానంగా కుర్చీలో కూర్చోవడం కాదు. దేవునితో సమానంగా స్వీయ ఘనతను కోరుకోవడం కాదు. ఒక యజమానుని దగ్గర ఒక శిష్యుడు ఎలాగ కూర్చుంటాడో అలా కూర్చునినప్పుడే, ఎప్పుడైతే మనలో ఆ సబ్మిషన్ని దేవుడు చూస్తాడో, ఆ లోబడడాన్ని దేవుడు ఎప్పుడు చూస్తాడో అది మనలో విధేయతగా మారుస్తాడు. ఆయన మనకు చెప్పిన ప్రతి విషయానికి మనం విధేయత చూపించే హృదయాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వారిగా ఉండాలి తప్ప దేవునితో పాటుగా కుర్చీలో కూర్చోవాలి, నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనే ధోరణిలో మనం ఎవ్వరూ ఉండకూడదు. క్రీస్తే సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన నడిపించిన రీతిలో మనం నడవాలే తప్ప మన ధోరణిలో సంఘం మార్చబడాలి అనే ఆలోచన, స్వభావం మనలో ఎన్నడూ కూడా ఉండకూడదు. దేవుని రహస్యములు ఎవరికి బయలుపరచబడతాయంటే ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుని విధేయతతో నేర్చుకునే వారికి మాత్రమే దేవుని మర్మములు, రహస్యములు బయలుపరచబడతాయి. అంతేకాదు వాటిని అనుసరించి నడిచే జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని రాజ్యము సమీపించనై ఉన్నది. ఈ సంగతులు జరగనారంభించినప్పుడు, ఎలాగైతే అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు వసంతకాలము సమీపించి ఉన్నదని మీరు గుర్తిస్తారో, మీ చుట్టూ ఇవి జరుగుతున్నప్పుడు నా రాకడ సమీపమై ఉన్నది అని మీరు గ్రహించండి అంటున్నాడు. ఏం జరుగుతుందని మీరు చూస్తారు? చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ఉండుడని చెప్పాను. చూడండి, ఇక్కడ మీ హృదయమును ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు. మనం ఇందాక చూచాం, లోకులు భయమేమీ లేదు, నెమ్మదిగా ఉన్నది అని సంతోషిస్తూ ఉండినప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆకస్మికంగా ఆయన రాకడ ఉంటుందట. అయితే ఆయన దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటున్నాడు. ఇప్పుడు ఈ 2 వచనాలు మనం దగ్గర పెట్టుకొని చూస్తే, దేవుని రాకడ దొంగ వలె రావడం ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే ఐహిక విచారాలతోటి తమ్మును తాము మత్తుగా మందంగా చేసుకుంటారో అట్టి వారి మీదకి దేవుని రాకడ దొంగ వలె ఆకస్మికంగా వచ్చినట్టు ఉంటుందట. ఒక్కసారిగా దేవుని రాకడ సడన్గా వచ్చేస్తే, ఇందాక 2 వర్గాలు ఇంకా రాలేదు కదా అనుకుంటూ
మత్తులోకి జారిపోయినాయి. సడన్గా ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడని చెప్పని ప్రకటన వినపడగానే వీరి బుడ్డిలో నూనె అయిపోయింది, బయట మిగిలిపోయిన వారుగా, ఒక మాటలో చెప్పాలంటే నరక పాత్రులుగా మిగిలిపోయారు, బుద్ధి లేని కన్యక. కాబట్టి ఐహిక విచారాలు మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరచబడకుండా అడ్డగిస్తాయి. మరి ఏం చేయాలి? ఈ ఐహిక విచారాలలో నేను చిక్కుకోకుండా దేవుని రాకడ కొరకు నేను సిద్ధపరచుకోవాలంటే ఏం చేయమంటున్నాడంటే మెళకువగా ఉండండి. బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ ద లార్డ్స్ వర్క్. దేవుని ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అంటే దేవుని ప్రతి పనిలో నిమగ్నం అవ్వడం అనేది మీరు నేర్చుకోండి. దేవుని యొక్క ప్రతి పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు చేయి వేయాలి. బట్ నాట్ టు బీ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్స్ వర్క్. దేవుని పని నుండి వేరైపోయి మాత్రం ఉండొద్దు. దేవుని పనిలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, దేవుని పరిచర్యలో నేను కూడా నా వంతు చేయాలి అని ఎవరికైతే ఉంటుందో అటివారట ఐహిక విచారాలలో చిక్కుకోరట. చూడండి, అందును గూర్చే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. మొదటగా దేవుని పనిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ సమకూర్చబడతాయి. కాబట్టి మీకు ఏ ఐహిక విచారం కూడా మిమ్మల్ని పట్టుకోలేదు. కాబట్టి దేవుని రాకడలో బుద్ధి లేని కన్యకల్లాగా మనము కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని పనిలో నేను మన యూసీవీసీ వాళ్ళ డాక్యుమెంటరీస్లో దేవుని పనిలో నేననే హెడ్డింగ్ కూడా ఒకటి ఉంటుంది. దేవుని పనిలో నీ బాధ్యత ఏంటి, నీ వంతు ఏంటి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని పని చేయడం అంటే పుల్పిట్ మీద కూర్చొనే, లేకపోతే నిలబడో దేవుని వాక్యాన్ని ప్రకటించడమో, లేకపోతే సంఘ క్వైర్లో చేరి పాటలు పాడడమో, లేకపోతే సువార్త బృందాలతో కలిసి సువార్త చెప్పడమో మాత్రమే కాదు. పని అంటే, దేవుని పని అంటే. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయముండగానే, బుడ్డిలో నూనె వండినప్పుడే, మీకన్నీ అనుకూలంగా ఉండినప్పుడే ఏం చేయమంటున్నాడు అంటే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అది కూడా ఒక పరిచర్య. ప్రతిదినం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోనండి, ప్రోత్సహించుకోనండి. మీరు సహోదరులుగా ఎదురెదురు పడుతున్నప్పుడు ఏ విషయమై మీ మధ్య సంభాషణ జరుగుతుంది? సహోదరులుగా మీరు కలుసుకుంటున్నప్పుడు మీ మధ్య సంభాషణ దేని గురించి ఉంటుంది? దేవుడు చెప్పినట్లుగా మొదట ఆయనను, ఆయన రాజ్యాన్ని వెదకండి. దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి చింత మాట మొట్టమొదటిగా మీ నోట నుండి వస్తుందా? చూడండి, అందుకే ఒక సహోదరుడు అంటాడు, ఇద్దరు నిరాశాపరులు కలిసి ప్రోత్సహించబడ్డారట. ఇద్దరు నిరాశాపరులు ఎంతో నిరాశలో ఉన్న ఇటువంటి ఇద్దరు ఎదురెదురు పడ్డారట.
వీడి నిరాశ గురించి అవతలోడికి చెప్పుకొని, వాడి నిరాశ గురించి అవతలోడికి చెప్పుకొని ఇద్దరు మొత్తం మీద ప్రోత్సహించబడ్డారట. కాబట్టి మనము కలిసినప్పుడు, లేకపోతే మనం ఎదురు తారసపడినప్పుడు మన సంభాషణ మొట్టమొదటిగా దేవుని గూర్చినదై ఉండాలి. దేవుని గూర్చినదై ఉండాలి. ఐహిక విచారాలు కాదు. దేవుని రాకడ కొరకు సిద్ధపడే అనుభవంలో ఉండిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరులారా, నా నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారా? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో ఏమన్నా మాట్లాడా? నేను ఇదిగో పోయినసారి ఎంతో నిరుత్సాహపడ్డాను, ఈ విషయంలో దేవుడు నన్ను ఇలా బలపరిచాడు, నిన్ను కూడా బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని హెచ్చరించుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా ఒక పరిచర్య. దేవుని పనిలో మీరు ఆ పని చేస్తున్నారా? ఆ దేవుని పరిచర్యలో మీరు ఆ విధంగా పని చేస్తున్నారా? దేవుని పనిలో నీ భాగం ఏంటి? దేవుని పనిలో నేను ఐహిక విచారాలు మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని పనిలో మనం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళంలాగా ఉండాలి. అంతే తప్ప దేవుని పని నుండి తప్పించుకొని పారిపోయే వారిగా ఉండకూడదు. We must be involved in the Lord's work, but not to be detached from Lord's work. దేవుని పనిలో మనం ఇన్వాల్వ్ అయిన వారిగా ఉండాలి. అంతే తప్ప దేవుని పని నుండి తప్పించిపోయిన వారిగా ఉండకూడదు. ఐహిక విచారాలను బట్టి. అంతేకాదు ఇంకొకటి, బీ ఆన్ అలర్ట్. ఎప్పుడు కూడా మనము సిద్ధపడిన వారిగా ఉండాలి. సిద్ధపడిన వారిగా ఉండాలి. అదే మనం చూస్తాం కదా, మెళకువగలిగిన వారిగా ఉండాలి. మెళకువగలిగినటువంటి వారిగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో, మెళకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుని రాకడకు సిద్ధపడడానికి ఇవన్నీ మనలో ఉండాలి. మెళకువ ఉండాలి. దేవుని పని కొరకు పౌరుషం ఉండాలి. ఇప్పుడు దేవుని పని అంటే ఇందాకేం చెప్పాను? ప్రసంగ పీఠిక మీద నుండి ప్రసంగం చేయడం మాత్రమే కాదు, పాటలు పాడడం మాత్రమే కాదు, సహోదరులు ఎదురుపడినప్పుడు దేవుని మాటను బట్టి వారిని ప్రోత్సహించడం, హెచ్చరించడం. పడిపోయిన స్థితిలో ఉంటే, తమ్ముడా నువ్వు పడిపోతా ఉన్నావు, భయంకరమైన నాశనం అది, దేవుని మార్గంలోనికి రా, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు మేలుగా మారుస్తాడు సమస్తాన్ని అని హెచ్చరించడం. అది కూడా పని, దేవుని పని. ఆ పని నిమిత్తమై ఏం చేయమంటున్నాడు? పౌరుషం తెచ్చుకోండి. పౌరుషం తెచ్చుకోండి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది వాడు ఇంకా శీఘ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. సేవకులు మహా అయితే ఆదివారాల నాడో, లేకపోతే ఉపవాస ప్రార్థనల నాడో, కూటాల నాడో ప్రయాసపడుతుంటే, అపవాది మాత్రం 24/7 వారంలో 7 రోజులు, రోజులో 24 గంటలు కూడా వాడు పనిలో ఉన్నాడు. నీకు పౌరుషం లేదా? దేవుని రాజ్యం నిమిత్తమై నీ వంతేంటి? నీ పనేంటి? దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడిన వాడవుగా, సిద్ధపరచబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే మెళకువ కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. బలవంతులంగా మనము ప్రార్థన, రక్షణ శిరస్త్రాణం పట్టుకొని సర్వాంగ కవచం ధరించుకున్న వారిగా ఉండాలి. అలాగ ఉండి సిద్ధపడిన వారిగా ఉండాలి. ప్రే ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. చూడండి, ఏమని ప్రార్థన చేయమంటా ఉన్నాడు? నీ రాకడా నేను సిద్ధపడనటువంటి సమయంలో రాకూడదయ్యా.
ఒకవేళ విశ్రాంతి దినాన్ని వస్తుందేమో, చలికాలం అందు వస్తుందేమో, అలాంటి స్థితిలో రానియొద్దు. చూడండి, మనం ప్రార్థనలో మెళకువగా ప్రార్థించడం, దేవుని రాకడ కొరకు ఆ విధంగా ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం నుండి చదువుకుందాం. 6 నుంచి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, నీతి క్రియలను వెంబడించే వారిగా ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలు. మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ వాక్యం చూస్తాం. మీకు దేవుని వాక్యము బోధించి. ఇప్పుడు దేవుని వాక్యం బోధించి అంటే ఎవరు? ఎవరు దేవుని వాక్యం బోధించి అంటే? ఇందాక చెప్పింది అదే. ప్రసంగ పీఠిక మీద ఉండి వాక్యం బోధించిన వారే కాదు దేవుని పరిచర్య చేసేవారు. ఎవరు దేవుని వాక్యం బోధించిన వారంటే? రోడ్డు మీద ఎదురుపడుతున్నప్పుడు సహోదరుని చూచి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నిరాశ ఊబిలో ఉన్నట్టున్నావు, నువ్వు దారి తప్పిపోతా ఉన్నావు, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నువ్వు కనుక దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ పట్ల ఈ కార్యం జరిగిస్తాడు. ప్రోత్సహించేవారు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా లాగేవారు. నాశన మార్గం నుండి తప్పించేవారు, హెచ్చరించేవారు, బుద్ధి చెప్పేవారు, బలపరిచేవారు. అటు వారందరూ ఈ కోవలోకి వస్తారు. ఇప్పుడు మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఇంకా మనల్ని నడిపించేటటువంటి నాయకులు అటు వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకుంటూ వారి నీతి క్రియలను వెంబడిస్తూ, ఆ ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకునే దగ్గర ఫుట్ నోట్ వేసి రాయబడి ఉంటుంది, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని, అంతం వరకు వారు ఎలాగైతే నీతి క్రియలను వెంబడించారో, దేవుని యొక్క నీతిని వెంటాడారో, దేవుని ఎలాగా హత్తుకొని ఉన్నారో, ఈ మురికిని లోక మాలిన్యమును అంటకుండా తమ్మును తామును ఎలాగా పవిత్రపరచుకొని కాపాడుకున్నారో తమ పరిశుద్ధతను, దాన్ని అనుసరించండి. నీతి క్రియలను వెంబడించడం. ఎదుగో పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్వరం అట. ఎలాంటి స్వరము? గొప్ప జన సమూహపు శబ్దము. అది ఎలాగుందంటే, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము.
విస్తారమైనటువంటి జలముల శబ్దం, విస్తారమైనటువంటి జలముల శబ్దం. మేము సాగర్లో ఉంటాం. ఆ సాగర్లో నైట్ టైం పూట ఎప్పుడన్నా డ్యామ్ గేట్లు ఎత్తారంటే మా ఇంటి దాకా వినపడుతుంది ఆ ఘోష, జలముల ఘోష. ఎంత సాగర్ మహా అయితే 24 గేట్లు, విస్తారమైనటువంటి జలముల శబ్దం అట ఇక్కడ వినబడుతుంది. అంటే ఇట్లాంటి సాగర్లు ఎన్ని కలిసినాయో, సముద్రపు ఘోషల్లాగా. ఇంకా బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం. సర్వాధికారియు ప్రభువునైనటువంటి మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది అని కేక వేస్తున్నారట. ఎలాగ సిద్ధపరచుకుంది? తనకు పైగా ఉండి వాక్యాన్ని బోధించి నేర్పించినటువంటి వారి నీతి క్రియలను వెంబడించి తను తాను సిద్ధపరచుకుంది. క్రీస్తు చూపించిన మార్గంలో నడిచి తన పరిశుద్ధతను కాపాడుకున్నది. ఆమె కట నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఖద్దరు బట్టలు ఇవ్వబడ్డాయట. ఏంటట అవి? నీతి క్రియలు. నీతి క్రియలు. మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం, మనుష్యుడా నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేవు, నీ వెంట వచ్చేదేంటి? నీవు చేసిన క్రియలు. నీతి క్రియలను వెంబడిస్తున్నావా? దేవుని నీతిని వెంబడిస్తున్నావా? దేవుని రాజ్యాన్ని మొదటగా వెతుకుతున్నామా? అలాగ వెతికే వారం అయితేనే సిద్ధపరచబడిన సంఘ వధువుగా ఉంటాం. లేకపోతే వధువు సంఘంలో చేర్చబడ్డాం, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఉన్నాం, బాగానే ఉంది, కానీ సిద్ధపాటు లేని వారింగా బుద్ధి లేని కన్యకల గుంపులో చేరిపోతాం. దేవుడు ఇది నాన్న అడుగుతూ ఉన్నాడు, నువ్వు సిద్ధపడుతున్నావా? మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను మీరు చూచినప్పుడు, యుద్ధ సమాచారాలు మీరు విన్నప్పుడు, భూకంపములను గురించి విన్నప్పుడు, తుఫాన్ల గురించి మీరు విన్నప్పుడు, రోగములు తెగుళ్లను గురించి మీరు విన్నప్పుడు, దేవుని రాకడ సమీపమై ఉన్నది అని మీరు గ్రహిస్తున్నారా? గ్రహించిన వారు మరి ఐహిక విచారాల నిమిత్తమై మీరు ఈ లోక భోగముల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారా, లేక సిద్ధపాటు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఇక్కడ అంటున్నాడు, మీరు ఆ ప్రభు రాకడ దినం విశ్రాంతి దినాన్ని వస్తుందేమో, చలికాలం అందు వస్తుందేమో అని మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి, దేవుని రాకడ కొరకు కూడా అనుకూలమైన సమయంలో రమ్మని ప్రార్థన చేయాలట. మరి అలాంటి మెళకువతో ప్రార్థన చేస్తున్నామా? ఎందుకంటే ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. దేవుని సువార్త అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది. అంత్య దినాలలో ఉన్నాం. దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎలాగ మనం సిద్ధపడి ఉంటున్నాం? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుండి 51 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 24:45 నుండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే
దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇద్దరు యజమానులను గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఇద్దరు దాసులను గురించి. వీరిలో ఒకడు తన యజమానుని రాకను గూర్చి కనిపెట్టుకొనుండి ఏం చేస్తున్నాడంటే ఆ ఇంట్లో ఉండిన వారి అందరికీ కూడా తగిన సమయానికి భోజనం పెడతా ఉన్నాడు. వారికి భోజనం పెట్టి వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఇంకొక దాసుడు ఉన్నాడు, ఆ యజమానుడు ఏం రావట్లేదుగా, అట్నే అంటాడులే, వస్తానంటాడుగా, ఆయన ఇప్పుడు అలా రాడు అని ఏం చేస్తున్నాడంటే తన కడుపును తాను చూసుకుంటున్నాడు. భోజనం పెట్టకుండా వీరిని కొట్టి తాను తినుచు తాను త్రాగుచూ ఉన్నాడు. ఇప్పుడు సడన్గా యజమానుడు వచ్చేసాడు. వచ్చినప్పుడు మొదటి దాసుడేమో నమ్మకంగా ఉన్నాడు, సిద్ధపడున్నాడు. కాబట్టి ఆ దాసుని ఏం చేశాడంటే తన యావదాస్తి మీద అధిపతినిగా చేశాడు. ఇంకొక దాసుడేమో తన కడుపు తను చూసుకుంటా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, వాడిని నరకాగ్నికి గురి చేశాడు, నరకంలో పడేశాడు. కాబట్టి సిద్ధపడిన దాసుడవుగా ఉంటావా, ఐహిక విచారాలతోటి ధన మోసముతోటి వారి కడుపే వారి దేవుడు అనే వాక్య ప్రకారంగా ఐహిక విచారాలతోటి మనల్ని మనం సిద్ధపాటు నుండి తప్పించుకొని ఉంటే సంఘం అనే వధువు సంఘంలో చేర్చబడినా సైతం ఇదిగో బుద్ధి లేని కన్యక గుంపులో చేర్చబడిన వారిగా మిగిలిపోతాం. పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రధానము చేసి తిని, కానీ సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు బలహీనులుగా ఉండిన వారిని కుయుక్తితో పట్టుకోవాలని చూస్తాడు అపవాది. ఆదాము దగ్గరకు రాలేదు సర్పము, మొట్టమొదటగా హవ్వ దగ్గరకు వచ్చింది. అపవాది మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వచ్చాడు, హవ్వ దగ్గరకు వచ్చాడు. అపవాది వచ్చి తన కుయుక్తితో మోసపరిచాడట. ఎందుకంటే స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం, బలహీనరాలు. ఇప్పుడు ఈ వధువు సంఘంలో ఉండినటువంటి ఈ కన్యక కూడా బలహీనురాలుగా, దేవుని రాజ్యమును గురించిన చింతన లేనిదిగా, దేవుని నీతిని వెదకనిదిగా, మెళకువ లేనిదిగా ఉందనుకోండి. ఏం చేస్తాడు అపవాది, మోసపరుస్తాడు. మోసపరిచి ఎక్కడ తీసుకొని వెళ్తాడు, ఇక వాడికి నియమించిన స్థలానికి తీసుకొని పోతాడు, ఈడ్చుకొని పోతాడు, నరకాగ్నిలోనికి తీసుకొని పోతాడు. కాబట్టి మీరు మెళకువగా ఉండండి, పౌరుషం తెచ్చుకోండి, బలవంతులై ఉండండి, మెళకువగా ప్రార్థించండి, సిద్ధపడిన వారుగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మును పరలోకంలో ఆయన విందులో కూర్చోబెట్టి, ఇదిగో ఆయన కొరకు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే సాక్ష్యం నిన్ను గూర్చి నన్ను గూర్చి వినిపించేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రభువా, నేనెన్నడూ ఐహిక విచారాల మీద
నా మనస్సు పెట్టి నాకుండిన సిద్ధపాటు నేను పోగొట్టుకోనయ్యా. నీ రాజ్యాన్ని వెదకని వానిగా, నీ రాజ్యమును గూర్చిన పనిలో నన్ను ఇన్వాల్వ్ కాకుండా నీ నుండి వేరుపరచబడిన వానిగా నన్ను ఈ ఐహిక విచారాలు చేస్తూ ఉన్నాయి. నన్ను విడిపించయ్యా అని మనం దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే దేవుడు రహస్యమందు నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. రహస్యములన్నీ ఆయన యందు గుప్తములుగా ఉండినటువంటి దేవుడు, ఉంచుకున్నటువంటి దేవుడు నీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. నువ్వు ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా మారిపోతావు. దేవుని యొక్క మర్మములు శోధించిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు మారిపోతావు. చూడండి, దేవుని యొక్క మర్మము ఆయన దాసులకు బయలుపరచబడి ఉంటుంది. నమ్మకమైనటువంటి దాసులుగా ఉంటావా? నమ్మకమైనటువంటి దాసునిగా ఉంటావా? దాసురాలవుగా ఉంటావా? గర్విష్ఠులకు ఆయన బయలుపరచడు. ఆయన పాదముల దగ్గర కూర్చొని విధేయతతో లోబడే వారికి ఆయన బయలుపరుస్తాడు. నేనేదో తెలుసుకోవాలి, నేనేదో నేర్చుకోవాలన్న జిజ్ఞాస నీలో ఉన్నంత మాత్రాన దేవుడు నీకు నాకు బయలుపరచడం. ఏముండాలి నీలో నాలో? లోబడే మనస్తత్వం. దేవుడు బయలుపరిచినటువంటి విషయాలకు మనం లోబడి విధేయత చూపించి నడవాలనేటటువంటి హృదయం. నేను మరలా స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొని నన్ను ప్రేమించి అంతం మట్టుకు అదే ఆసక్తిని కనబరుస్తారో అటు వారిని నేను పెండ్లి విందులోనికి తీసుకొని వెళ్తాను అని దేవుడు అన్నాడు. మరి రేపు పరలోకంలో శాశ్వతమైనటువంటి ఆ నివాసాల్లో దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని పొందుకునే గుంపులో ఉంటావా? లేక అపవాదికిని వాని దూతలకును నియమించినటువంటి నిత్య నరకాగ్ని దండానికి గురయ్యేటటువంటి జీవితాన్ని ప్రేమిస్తూ ఇంకా ఐహిక విచారాల చేత, సుఖభోగముల చేత సొదొమ గొమొర్రా పట్టణం వలె దేవుని తీర్పు వచ్చే వరకు నోవహు దినములలోని జనం వలె, హానోకు ప్రవచించిన దినములలో ఉండినటువంటి జనం వలె. ఏంటి నీకు మరలా రిమైండ్ చేస్తూ ఉన్నాను. హానోకు దినములలో జనులు ఎలాగున్నారట? హానోకు ప్రవచనంలో ఉంటుంది, జనులు తమ స్వకీయమైన దురాశలను అనుసరించి నడిచారట. తమ స్వకీయమైన దురాశలను అనుసరించి నడిచారు. ఇంకా తమ గతిని గూర్చి ఇతరులను నిందించారట. నోవహు దినాల్లో ఏం చేశారు? నోవహు దినములలో, లోతు దినములలో, అంటే సొదొమ గొమొర్రా దిన పట్టణాలు ఏం చేశారు? ప్రతివాడు తన ఇష్టానుసారముగా పెండ్లికి ఇయ్యబడుచు, పెండ్లి చేసుకొనుచు, నాట్లు వేసుకొనుచు, తినుచు, త్రాగుచు ఉన్నారు. లోకులు భయమేమీ లేదు, అంతా నెమ్మదిగా ఉన్నది అనుకున్న సమయంలో ఆకస్మికంగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు దేవుని రాకడ ఉంటుంది అట్టి వారి మీదకి. సొదొమ గొమొర్రా పట్టణం మీదకు సడన్గా వచ్చినట్టు తీర్పు వచ్చేస్తుంది దేవుని రాకడ దినం. సొదొమ గొమొర్రా యొక్క దోషం ఏమిటి? జారత్వము, వ్యభిచారము. అది మాత్రమే కాదు, అది సెకండరీ. సొదొమ గొమొర్రా యొక్క పాపము, జారత్వము, వ్యభిచారము, ఏహ్యమైనటువంటి పాపము అది ద్వితీయము. మొట్టమొదటిగా వారి యొక్క పాపం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది,
నీ చెల్లెలైన సొదొమ దోషమేదనగా నిర్విచారమైన సుఖస్థితి. నాకేంది, నాకేం తక్కువ సొదొమ అనుకుందట తెలుసా? నాకేం తక్కువ, నేను ఒకళ్ళకి తలొంచేదేంది అనుకున్నదట సొదొమ తెలుసా? అది సొదొమ దోషం. అందుకే దేవుడు అంటాడు, పరలోకంలోకి వ్యభిచారులు వేశ్యలకు ప్రవేశం ఉంటుంది కానీ గర్విష్ఠులకు ప్రవేశం ఉండదు. సొదొమలాగా అగ్ని గంధకాలతో దహించి వేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వారు చేసినటువంటి ఏహ్యమైనటువంటి పాపము, వ్యభిచారము, జారత్వం, దానికి దారి తీసిన పరిస్థితి ఏంటంటే నిర్విచారమైనటువంటి సుఖ స్థితి. నాకేం తక్కువ కాలేదు, నేను ఎవరికి లోబడేది లేదు, లొంగేదే లేదు, ఎవరికి తల వంచేది లేదు. మన సహోదరుడు కూడా ఒక పాట పెట్టుకుంటాడు, తల వంచకు నేస్తమా, తల వంచకు. లేదు లేదు ప్రియ సహోదరుడా, నువ్వు తల వంచడంలోనే ఉన్నది దీవెన, ఆశీర్వాదం. దేవుని ఎదుట తల వంచు, దేవుని ఎదుట తల వంచు. తల వంచని, మెడ వంచని గర్వం మనలో ఎన్నడూ ఉండకూడదు. సొదొమ యొక్క దోషము నిర్విచారమైన సుఖస్థితి. ఎవరు లెక్క చేయలేదండి లోతు యొక్క సువార్తని, ఎవరు లెక్క చేయలేదు నోవహు యొక్క సువార్తని. అయ్యో నువ్వు గర్విస్తున్నావు ప్రియ సహోదరి, నువ్వు గర్విస్తున్నావు ప్రియ సహోదరుడా అని. దేవుని తీర్పు రాబోతా ఉన్నది, దేవుని రాకడ సమీపమవుతా ఉన్నది, సిద్ధపడు అని సువార్త ప్రకటిస్తుంటే నాకేందయ్యా, నాకేం తక్కువ, నువ్వు చెప్పేదానికి నేను లోబడేదేంది అని నిర్విచారంగా సొదొమ ఉన్నది. అందుకే దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకాలతో దహించి వేశాడు. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాసి ఉంచాడు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా, మెళకువ లేకుండా, బుద్ధి లేని కన్యకల వలె సిద్ధపడకుండా శరీర క్రియలకు, ఐహిక విచారాలకు నువ్వు లోబడిపోతా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? జాగ్రత్త. దేవుని రాకడ ఆకస్మికంగా దొంగవలే మొట్టమొదటిగా నీ మీదే ఉంటుంది. ఆ స్థితి నుండి మనం తప్పించుకోవాలి అంటే మెళకువగలిగి ఉండాలి, ఐహిక విచారాలు విడిచిపెట్టాలి, దేవుని పనిలో నీ వంతు బాధ్యత నువ్వు చేపట్టాలి. దేవుని పరిచర్యలో నీ బాధ్యత ఏంటి? ఎంతమంది సహోదరులను ప్రోత్సహించావు ప్రియ సహోదరి సహోదరుడా? ఇప్పటిదాకా ఒక్క సహోదరునైనా, ఒక సహోదరినైనా బలపరిచావా? నువ్వు దేవుని వెంబడించడానికి పురికొల్పావా? ఎప్పుడు ఇతరుల మీద నిందలు వేయడము, సాకులు చెప్పడం, అదేనా నువ్వు చేసే పరిచర్య? దేవుని సంఘములో చేర్చబడినట్లుగా పురికొల్పి ప్రోత్సహించి బలపరిచేటటువంటి పరిచర్యను దేవుడు నీకును కూడా అప్పగించాడు. కాబట్టి ఆ పనిలో నువ్వు కూడా చేయి వేసిన వ్యక్తిగా ఉంటే నువ్వు కూడా సిద్ధపరచబడినటువంటి వధువుగా ఉండినట్లే. ఐహిక విచారాలు నిన్నెన్నడూ పట్టుకోవిక. ఈ దినాల్లో అనేక మంది ఐహిక విచారాలు, ధన మోసము చేత పట్టబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పనిలో చేయి వేయకపోవడం. బై ద వే, దేవుని పనిలో చేయి వేయడం అంటే ఘనత కోసం వేయడం కాదు. అదే ఇందాక చెప్పాం, దేవుని సింహాసనముతో పాటుగా కూర్చోవాలని కాదు. దేవుని దగ్గర కూర్చోవడం అంటే ఆయన పాదముల దగ్గర కూర్చోవడం. ఎట్లాంటి వారు?
అలాంటి విధేయత కలిగి ఉంటారు అంటే అపోస్తలుల కార్యంలో రాయబడి ఉంటుంది. పౌలు బర్నబాల గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, యేసు అనే పేరు నిమిత్తము తమ్మును తాము అప్పగించుకొనిన పౌలు బర్నబా అని ఉంటుంది. అపోస్తలులుగా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నేను ప్రత్యేకపరుచుకున్నాను వీరిని అని యేసు ప్రభువారు పౌలును బర్నబాను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారి గురించి పేతురు యోహాన్లు ఏమని రాశారో తెలుసా? యేసు అనే పేరు నిమిత్తం తమ్మును తాము అప్పగించుకొనిన పౌలు బర్నబా. పౌలు అనే పేరు నిమిత్తం కాదు, బర్నబా అనే పేరు నిమిత్తం కాదు, పరిచర్యలో చేయి వేస్తే నాకు పేరు వస్తుంది అనే వారి కోసం కాదు. వీళ్ళు ఏ పేరు కోసం అప్పగించుకున్నారు? సంఘ పాస్టరు అని పేరు కోసమా? సంఘ గాయక బృందానికి నాయకుడు అనే పేరు కోసమా? సువార్త బృందానికి నాయకుడు అనే పేరు కోసమా? కాదు కాదు, యేసు అనే పేరు కోసం తమను తాము అప్పగించుకున్నారు. అలాగా నువ్వు నేను యేసయ్య నామం కొరకు ప్రయాసపడాలి. నేను చేసే పని యేసయ్యకు పేరు తేవాలి. నేను చేసే పరిచర్య యేసయ్య యొక్క నామానికి మహిమగా ఉండాలి అనే ఆలోచనతో నువ్వు దేవునికి లోబర్చుకొని విధేయత చూపిస్తే, సమర్పించుకుంటే అట్టివారు దేవునికి ఉపయోగపడే పనిముట్లుగా మారుతారు. అట్టివారు దేవునికి ఉపయోగపడే పనిముట్లుగా మారుతారు. అట్టివారి మీద ఏ ఐహిక విచారానికి అధికారం ఉండదు. ఈ సత్యం గ్రహించిన వారుగా మీరందరూ బయల్పరచబడిన విషయాలన్నీ మనవి, రహస్యములు దేవునివి. దేవుడి దినాన ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఐహిక విచారాలు మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే, ఐహిక విచారాలు మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, ముళ్ళ పొదల నేలలుగా మన హృదయం, మన జీవితం ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని యొక్క పనిలో యథార్థంగా, దేవుని యొక్క నామ ఘనత కొరకు మన వంతు కృషి మనం చేసేవారిగా ఉండాలి. మన చేయి వేసేవారిగా ఉండాలి. దేవుని పని చేయడం అంటే, మరలా చెప్తా ఉన్నాను, ఏంటి దేవుని పని చేయడం అంటే? ప్రసంగ పీఠక మీద ఉండి ప్రసంగం చేయడం కాదు, పాటలు పాడడం కాదు. ఏంటి? సహోదరులు కూడుకున్నప్పుడు, ఎదురుపడినప్పుడు వారిని బలపరచడం, ప్రోత్సహించడం. ఒకవేళ వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో ఉంటే వారిని హెచ్చరించడం, బుద్ధి చెప్పడం. ఇది ఒక సేవకుడు చేసే పనే కాదు, ఒక సాటి సహోదరునిగా నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, మనమందరము చేయొచ్చు. ఇట్టి పరిచర్య చేయాలి. నేను మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెదకాలి, కట్టాలి అన్న ఆలోచన, ఆశయం నీలో ఉంటే దేవుడు నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఐహిక విచారాలు ఎన్నడూ నిన్ను అడ్డగించవు. సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తాడు కాబట్టి ఇక ఏది నిన్ను అడ్డగించదు. అటు జీవితాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు వలన మనం సమీపించిపోతూ ఉన్నాం. ప్రార్థనలో కొనసాగుదాం. సిద్ధపడినటువంటి సంఘంగా, వధువు సంఘంగా మనం ఉండాలి. 10 మంది కన్యకలలో 5 తమ పవిత్రతను కాపాడుకొని, సర్పము యొక్క కుయుక్తి నుండి తప్పించుకొని, అపవాది చేత మోసపరచబడకుండా కన్యకగానే ఉన్నారు. కానీ సిద్ధపాటు లేనివారుగా ఒక గుంపు ఉన్నారు. సిద్ధపడిన వారైతే పెండ్లి కుమారుని ఎదుర్కొనేవారుగా మిగిలారు. సిద్ధపడని వారు అపవాదితో పాటు వాడికి ఏర్పాటు చేసినటువంటి నరకాగ్నికి గురయ్యారు. ప్రియ సహోదరులారా, మనము కూడా ప్రార్థనకు వెళ్తూ ఉన్నాం,
వాక్యం వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇదిగో సిద్ధపాటు లేనివాడు ఎవరు అంటే ఎవడైతే మెళకువగా పౌరుషము లేకుండా దేవుని పని నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం అపవాదితో పోరాడాలై నేను బలవంతుడనవ్వాలి దేవుని వాక్యం ద్వారా అని మెళకువ లేనివానిగా ఉంటాడో అటివాడు సిద్ధపాటు లేనివాడని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి అవిధేయత మనలో ఏమైనా ఉన్నాయా? దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని వాటిని సహోదరులతో పంచుకునేటటువంటి పరిచర్య జీవితం మనలో ఉంటుందా? ప్రార్థనలో వచ్చి గడుపుదాం దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. అయ్యా, నాకు నీ కుర్చీతో పాటుగా సమానమైనటువంటి కుర్చీ నాకొద్దు, ఆ గర్వంతో కూడినటువంటి స్థితి నాకొద్దయ్యా. నేను నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా, నాకు నేర్పించయ్యా, నాకు బోధించయ్యా, నీ వాక్యములో నేను గ్రహించలేని గూఢమైన సంగతులను నాకు తెలియజేయ్యా. ఎందుకంటే నీవు వచ్చే దినానికి ఇదిగో ఆకస్మికంగా దేవుని రాకడ దొంగ వలె వచ్చినట్లు చీకటిలో ఉన్న వ్యక్తిగా నేను ఉండిపోకూడదయ్యా, వెలుగులో ఉన్న వ్యక్తిగా నేను ఉండాలి అని దేవుని వైపు తిరిగి మనం మొర్ర పెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా 2-3 నిమిషాలు ప్రార్థించండి.